జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన బీటెక్ స్టూడెంట్స్ హనుమకొండ జిల్లా సాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ధాన్యం దొంగిలించి అమ్ముకుంటున్న 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 8 మందిలో 3 బీటెక్ స్టూడెంట్స్, 3 నేపాలీలు, ఓ మహిళ ఉంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కార్లలో చేతికెళ్తోంది ముఠ. మొత్తం 242 ధాన్యం బస్తాలు దొంగిలించారు. నిందితుల నుంచి 2 కార్లు, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జల్సాలకు డబ్బుల కోసమే ఈ పని చేస్తున్నట్టు గుర్తించారు. సాయంపేట ప్రాంతంలో పలు ప్రాంతాల్లో ధాన్యం దొంగతనం జరుగుతున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన బీటెక్ స్టూడెంట్స్ హనుమకొండ జిల్లా సాయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ధాన్యం దొంగిలించి అమ్ముకుంటున్న 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన 8 మందిలో 3 బీటెక్ స్టూడెంట్స్, 3 నేపాలీలు, ఓ మహిళ ఉంది. రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని కార్లలో చేతికెళ్తోంది ముఠ. మొత్తం 242 ధాన్యం బస్తాలు దొంగిలించారు. నిందితుల నుంచి 2 కార్లు, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జల్సాలకు డబ్బుల కోసమే ఈ పని చేస్తున్నట్టు గుర్తించారు. సాయంపేట ప్రాంతంలో పలు ప్రాంతాల్లో ధాన్యం దొంగతనం జరుగుతున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిఘా పెట్టి ముఠాను పట్టుకున్నారు.